కనిపించే వైసీపీ నేతలు ఆ ఇద్దరేనా? అంబటి పేర్ని నాని మాత్రమేనా? వైసీపీ మైకుల్లా మారిన ఆ ఇద్దరు, మిగతా ఆ నేతలంతా బఠానీ బ్యాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత లీడర్ల గొంతులు మూగపోయాయి. కనీసం పార్టీ తరఫున మాట్లాడేందుకు నేతలు కూడా లేరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రత్యేక సలహాదారులు ఇలా మూకుమ్మడిగా చుట్టుముట్టేవారు. అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో నేతలు క్యూ కట్టేవారు. అవతలి వారి నోటిని కట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు మాత్రమే తరచూ కనిపిస్తున్నారు. అధికార పార్టీ చేసే విమర్శలకు వారిద్దరూ మాత్రమే సమాధానం చెప్తున్నారు. మిగిలిన నేతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకరు పేర్ని నాని, మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన దాదాపు ప్రతిరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దుమ్ము దులిపేవారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా విమర్శించేవారు. పేర్ని నాని సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని మరీ నికార్సైన జవాబిచ్చేవారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కూడా ఆయన మైకును వదలలేదు. ఇక గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరగా జగన్ అందుకు అంగీకరించారు. అయితే పేర్ను కిట్టు గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా విపక్షంలో వచ్చిన తర్వాత సూటిగా స్థితి లేకుండా అధికార పక్షానికి సమాధానమిస్తున్నారు. జగన్ను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి కార్యకర్తల పరామర్శల వరకు పేర్ని నాని యాక్టివ్గా ఉన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనిది రాజకీయ విశ్రాంతి తీసుకోవాలని పేర్ని నాని తెలిపారు. తాను తొలి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానినని, ఆయన తనయుడు వైఎస్ జగన్తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నానన్న పేర్ని నాని ఎన్నికల్లో ఓటమి తర్వాత మాత్రం ఆలోచనను విరమించుకున్నారు. మచిలీపట్నం మాత్రమే కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మరీ దాదాపు ప్రతిరోజు అధికార పక్షానికి కౌంటర్ ఇస్తుంటారు. దీంతో వైసీపీ క్యాడర్ కూడా పేర్ని నాని సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఇక మరో నేత అంబటి రాంబాబు. ఆయన కూడా మాజీ మంత్రిగా ప్రస్తుతం వైసీపీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా పోలవరంతో పాటు పోలింగ్ శాతం, ఈవీఎం ఇలా చాలా విషయాలపై తక్షణమే స్పందిస్తున్నారు. అంబటి రాంబాబు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలను తూర్పార పట్టేవారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు అనేక అంశాలపై ఇప్పటికీ యాక్టివ్గా స్పందిస్తున్నారు. ఇద్దరు నేతలు తొలి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన వారే. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరు పెదవి విప్పకపోయినా వీరిద్దరూ వైసీపీకి మైకుల్లా మరికొంతవరకు పార్టీని కొంతమేర ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.